వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తే ఈ ఫలితాలు కొంత ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా నగర ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కానీ అధికారికంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా కొంత మెజారిటీ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతా ఉంది మున్సిపల్ ఎన్నికలని కూడా ఎన్నికల ముందే ఆయన స్వయంగా ఆయనే ప్రకటించాడు. కానీ ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తుంటే ఎక్కడ కూడా ట్రయాంగిల్ ఫైట్ కనిపించట్ల. కేవలం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రమే డైరెక్ట్ ఫైట్ కనిపిస్తూ ఉంది. అంటే స్పష్టంగా రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎలిమెంట్గా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున నెక్స్ట్ ఆల్టర్నేటివ్ తెలంగాణలో బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు తీసుకున్నా, లేదు తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు తీసుకున్నా, లేదు ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, కార్పొరేషన్ ఎన్నికలు తీసుకున్నా, ఎక్కడ కూడా బీజేపీ అప్ టు ద మార్క్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్ల. అది ఓట్ షేర్ పరంగా కానీ, వార్డుల పరంగా కానీ, కార్పొరేషన్ల పరంగా కానీ ఎక్కడ కూడా కనిపించట్ల. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కార్పొరేషన్లు కైవసం చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గట్టి ఫైట్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది గట్టి ఫైట్ అంటే స్పష్టంగా కార్పొరేషన్లకు సంబంధించి అట్లాగే మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల పరంగా అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వార్డుల కంటే కూడా సగం వార్డులకు మించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం 2569 వార్డులకు మన మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ తెలంగాణలో జరిగితే ఇప్పటి వరకు బీజేపీ కనీసం 200 వార్డుల్లో కూడా కొంత తన బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాల. సో ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అనే విమర్శలు ఈ ఫలితాల తర్వాత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ట్రయాంగిల్ ఫైట్ అనేది లేదు తెలంగాణలో. అంటే మొత్తం ట్రెండ్ మారింది. బీజేపీ పొలిటికల్ ఈ గేమ్లో నుంచి అంటే తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియో, పొలిటికల్ గేమ్ నుంచి బీజేపీ అవుట్ అయిపోయింది అని స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఏ ఎన్నికలు తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి అయితే పదే పదే బీజేపీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీజేపీ పెద్దగా లేదు, కానీ ఆయన విమర్శలన్నీ బీజేపీని కార్నర్ చేస్తానే కనిపించినాయి. బీఆర్ఎస్తో పాటుగా బీజేపీకి కూడా కొంత ఆయన పెద్దపీట వేసినటువంటి నేపథ్యం. అదే వ్యవహారంలో ఇప్పుడు కూడా మొన్న కూడా పెద్దగా బీజేపీకి లేదు అని సర్వేలు చెప్పినాయి, పబ్లిక్ మూడ్ చెప్పింది. అయినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో బీఆర్ఎస్తో పాటుగా బీజేపీని, కేంద్ర మంత్రుల్ని విమర్శించినటువంటి నేపథ్యం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం. ఆయన స్పష్టంగా త్రిముఖ పోటీ అని మెన్షన్ చేశారు. కానీ ఎక్కడ కూడా త్రిముఖ పోటీ దిశగా రాష్ట్ర రాజకీయాలు నడవలేదు, ప్రజలు కూడా ఓట్లు వేయలేదు. కేవలం బైన్స కానీ కొంత అంటే బీజేపీ కొంత ఉత్తర తెలంగాణలో కొంత ఎఫెక్ట్ ఉంటుంది, ప్రభావితం చూపుతుంది అన్నప్పటికీ కూడా అక్కడ కూడా కేవలం 1-2 సెంటర్ల మినహా పెద్దగా ఎక్కడ కూడా చూపనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఫలితాలు చూసిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ యొక్క ప్లేస్ ఏంటి అనే చర్చ పొలిటికల్గా విస్తృతంగా సాగుతూ ఉంది. అంటే ప్రధానంగా మొన్నటిదాకా అధికారంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా రెండో స్థానంలో బీజేపీయా బీఆర్ఎస్ అనే అంశం మీద పెద్ద ఎత్తున ఒక డిబేట్ నడిచింది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎన్నికలు చూసిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా తెలంగాణలో ఎమర్జింగ్ ఫోర్స్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎమర్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే బీజేపీ గ్రాఫ్ క్రమేపీ పడిపోతుంది, రోజు రోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. అది ఏ అంశాల్లో తీసుకున్నా కానీ అంటే ఏదర్ క్యాడర్ని మొబిలైజ్ చేయటమా, లేదంటే కనుక వ్యూహంలో ఫెయిల్యూరా, లేదంటే అధ్యక్షుడు ఎన్నికలో లోపం జరిగిందా, ఎక్కడ లోపం జరిగింది అనేది బీజేపీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం రాజకీయంగా. కానీ తెలంగాణ బీజేపీకి ఒక రకంగా గతంలో సౌత్లో బీజేపీ పాగా వేయాలంటే గేట్వే ఆఫ్ సౌత్గా తెలంగాణను భావించినటువంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు అని స్పష్టంగా ఈ ఎన్నికల రిజల్ట్స్ అయితే మనకు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితాలు బీజేపీకి కొంత చేదు అనుభవాలని మిగిల్చాయని స్పష్టంగా చెప్పక తప్పదు. అయితే గతంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కొంత థర్డ్ ప్లేస్లో నిలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా థర్డ్ ప్లేస్ నిలిచింది. ఆఖరికి ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం ఖాతా తెరవకపోవటం, అంటే ఖాతా తెరవకపోవడం ఇన్ ద సెన్స్ ఒక్క మున్సిపాలిటీ గెలిచింది అనుకుంటే అది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఖాతా కింద లెక్క. ఖాతా తెరవనంటే ఒక మున్సిపాలిటీ అనేది ఇట్స్ ఏ లీస్ట్ అనమాట. కాబట్టి అంత జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా ఒకే ఒక్క మున్సిపాలిటీ కైవసం చేసుకోగలిగింది అని అంటే
అది చాలా తక్కువ. ఇక కార్పొరేషన్‌ల విషయం తీసుకుంటే కరీంనగర్, నిజామాబాద్ పెద్ద ఎత్తున 2 కార్పొరేషన్‌లో కూడా సత్తా చాటుతుందని భావించారు కానీ ఒక కార్పొరేషన్‌కి అది పరిమితమైంది. సో దీంతో ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో ఊపందుకుంది. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గాని లేదంటే గనక కొంతమంది బీజేపీ నాయకులైతే మాత్రం ఖచ్చితంగా మేము భవిష్యత్తులో మెరుగుపడ్డాం. ఇప్పటికి కూడా మెరుగుపడుతూనే ఉన్నాం. మెరుగుపడ్డామని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే దిగజారుతోంది. బీజేపీ ఓట్ షేర్ పెరుగుతోంది అని స్పష్టంగా బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తారు. మరి ఆ ధీమాలో ఆంతర్యం ఏంటో వాళ్ళే చెప్పుకోవాలి. ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీ బలపడుతుందని చెప్పినప్పటికి కూడా ఎక్కడ కూడా అటువంటి వ్యవహారం క్షేత్రస్థాయి నుంచి కనిపించట్ల. దీంతో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గల్లంతయ్యే పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయం తీసుకుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా స్ట్రైట్ ఫైట్ గానే కాంగ్రెస్ పార్టీతో తలపడింది. పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు 12 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. హంగ్ కూడా 12 మున్సిపాలిటీల్లో వచ్చినటువంటి పరిస్థితి. సరే ఇక హంగ్ ఏ విధంగా వచ్చింది అనేది పక్కన పెడదాం. కాకపోతే మున్సిపాలిటీలతో కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వార్డుల పరంగా ఓట్ షేర్ పరంగా బీజేపీ కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీలో సగంకి పైగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పర్ఫామ్ చేసింది. అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ ఒకసారి ఇంకా మనకి 300-400 వార్డులకు సంబంధించి రిజల్ట్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆల్మోస్ట్ 1400 వార్డులుగా ఇప్పుడు మనకి వస్తున్నటువంటి లెక్కల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ 750 వార్డ్స్ పైనే స్కోర్ చేసినటువంటి పరిస్థితి. బీజేపీ కేవలం 200 చిల్లర వార్డ్స్లోనే పరిమితమైంది. సో ఇవన్నీ లెక్కలు చూసుకుంటుంటే స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అటు సిరిసిల్ల తీసుకున్నా లేదు ఇటు మెదక్ సంబంధించినటువంటి తీసుకున్నా ఇక పటాన్ చెరువు విషయం తీసుకుంటే మరీ ముఖ్యంగా పటాన్ చెరువులో గూడెం మైపాల్ రెడ్డి ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. అక్కడ ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పట్టడం మరీ ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా బలమైనటువంటి లీడర్లు క్యాడర్ ఉందో ఆ యొక్క నియోజకవర్గాల్లో అయితే పట్టు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తన సత్తా చాటుకుందని చెప్పుకోవాలి. అంటే ఇటు గజ్వేల్లో కానీ లేదంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ ఇటు హరీష్ రావు సెగ్మెంట్ తీసుకున్నా ఇటు కేటీఆర్ సెగ్మెంట్ తీసుకున్నా లేదు మన తొర్రూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు సెగ్మెంట్ తీసుకున్నా చాలా సెగ్మెంట్స్లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టు నిలుపుకోగలిగింది. మరోవైపు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ సంఖ్యాపరంగా కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ కాంగ్రెస్ ఖాతాలో పడినప్పటికీ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా కేవలం స్వల్ప మెజారిటీతో మాత్రమే ఆ యొక్క వార్డు మెంబర్లు గెలుపొందడం జరిగింది. దీంతో ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని గట్టి ఫైట్ అని స్పష్టంగా చెప్పక తప్పదు. అయితే ఇక్కడ మరో అంశం పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో పడుతున్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత కూడా బోని కొట్టింది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐఎఫ్బి ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున బోని కొట్టేసింది. కవిత రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ కూతురుగా జాగృతి నాయకురాలుగా ఇక కీలకమైనటువంటి భూమిక పోషించబోతోంది అని స్పష్టమైనటువంటి చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే కవిత ఎవరైతే వడ్డేపల్లి శ్రీనివాస్ ఉన్నాడో ఆ కవిత పార్టీకి సంబంధించి అది ఆమె బలపరిచినటువంటి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉందో ఆ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి నేను కవిత మాకు ప్రచారంలో పాల్గొనలేదు, నేను కవిత పార్టీలో చేరలేదు, నేను జాగృతి కాదు అని కేవలం బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగానే నాకు టికెట్ దక్కకపోవడంతో పోటీ చేశారనే అంశాన్ని స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉన్నటువంటి ఫ్లెక్సీలని పోస్టులను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి నేపథ్యం ఆయన మాట్లాడి కొన్ని ఛానల్స్కి ప్రత్యేకంగా మాట్లాడి కూడా ఆయన నేను జాగృతికి సంబంధించినటువంటి నాయకుడు కాదు అని ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. దీంతో అది బీఆర్ఎస్ పార్టీ రెబల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతా కిందకే పడే అవకాశం ఉంటుంది. దీంతో ఖచ్చితంగా కవిత అంశం కూడా కొంత రూల్డ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. కవిత కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయనటువంటి నేపథ్యం, ఇక బీజేపీ అదే పరిస్థితి. సో ఇవన్నీ మనం రాజకీయంగా కనుక పోల్చుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో స్ట్రైట్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే మనకు స్పష్టమైనటువంటి ఒక సినారియో పొలిటికల్గా కనిపిస్తూ ఉంది. సో మీరేమంటారు? మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు చూసిన తర్వాత మీరేమంటారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.